అనునిత్యం ప్రార్థిస్తున్నారు అంటే వాళ్ళు నాలుక మీద కృష్ణుడు ఉన్నారు. ఎందుకంటే కృష్ణ అంటారు కదా, కృష్ణుడికి, కృష్ణ తాలూకా నామానికి, లీలకి, రూపంకి ఎటువంటి భేదం లేదు. సో ఎవరైతే ప్రార్థిస్తున్నారో, కృష్ణనామం తీసుకుంటున్నారంటే కృష్ణ వాళ్ళ నాలుక మీద ఉన్నారు. అయితే పర్ఫ్యూమ్ చాలా ఇష్టము, వాళ్ళు ఎల్లప్పుడూ చాలా ఎక్కువగా పర్ఫ్యూమ్ వేసుకుంటారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళు ఆ ఒక సువాసన అలా వదిలేసి వెళ్తారు. అలానే దేవాది దేవుడికి ఒక సువాసన ఉంది. అండ్ ఎప్పుడైతే ఆ దేవాది దేవుడు మన నాలుక మీద నృత్యం చేస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం ఆయన గురించి ప్రార్థిస్తున్నామో అప్పుడు ఆ ఒక సువాసన మన జీవితం లోపల కూడా ప్రవేశిస్తుంది. అప్పుడు మనము కూడా ఎవరు కాంటాక్ట్లో వచ్చినప్పటికైనా వాళ్ళందరూ కూడా పవిత్రం అవుతూ వెళ్తారు. వాళ్ళందరూ మనని ప్రేమిస్తారు. మీకే అర్థమవుతుంది ఎందుకు అంతలాగా ప్రేమిస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా మిమ్మల్ని కాదు, మీ లోపల ఉన్న కృష్ణుడిని వాళ్ళు ప్రేమిస్తున్నారు. మీ లోపల ఉన్న కృష్ణుడి పట్ల వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారనమాట. సో మీ జీవితంలో ఒక సువాసన వస్తుంది ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారు.